సమావేశానికి చేసినటువంటి ఎంపీ గారికి మరియు వేదిక అలంకరించినటువంటి వైస్ ఎంపీ గారికి, ఎంపీఓ గారికి, అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ మరియు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, గౌరవ సర్పంచుల గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం గత 3 నెలల్లో యాక్చువల్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత చాలా యాక్టివిటీస్ మేము చేస్తుంటాము. సో ఈ సమావేశంలో పాటు మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. అందులో ముందుకేసి ముఖ్యంగా రైస్ కార్డ్స్ అన్నమాట. యాక్చువల్గా మనకి ఎలక్షన్ తర్వాత వచ్చేసి మనకు అంత ముందు కానీ తర్వాత కానీ కొత్తగా రైస్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. యాక్చువల్గా మనకు ఇంకా 2 months నుంచి రైస్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి మనకు సచివాలయంలో అవకాశం కల్పించింది గవర్నమెంట్. సో ఎవరైనా రైతులు కానీ మరియు ప్రజలు కానీ వారికి రైస్ కార్డ్స్ లేకపోతే మీరు వెంటనే సచివాలయం దగ్గర అంటే కొత్తగా పెళ్లి కుటుంబాలు ఫామ్ అయిన వాళ్ళు, లేకపోతే ఏదైనా కారణాలతో ఇప్పటి వరకు రైస్ కార్డ్స్ తీసుకుని వారు ఎవరైనా ఉంటే మీరు రైస్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకోవడం ఎంత ముఖ్యమో, అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా మంది జనాలు రైస్ కార్డ్స్కి అప్లై చేసుకొని ఈకేవైసీ చేసుకోకుండా వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క వర్క్స్ మీద పనుల మీద వేరే చోట్ల వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. సో మీరు ఈకేవైసీ కానీ చేసుకోలేకపోతే మీ యొక్క రైస్ కార్డ్స్ అనేది మనకు మాకు ఆన్లైన్ లాగా అప్రూవ్ చేయడానికి రాదన్నమాట. అందుకు ప్రజలందరూ దీన్ని గమనించి ముఖ్యంగా రైస్ కార్డ్స్ అప్లై చేసుకుంటానే డిస్ప్లేస్మెంట్ దగ్గర కానీ, లేకపోతే మా బీఆర్ఓ దగ్గర కానీ, లేకపోతే పంచాయత్ సెక్రటరీ దగ్గర కానీ మీరు ఆ డివైజర్ డిపార్ట్మెంట్ చోట ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు మన మండలంలో మేము ఒక 500+ వరకు, అంటే 500 నుంచి 600 వరకు మనము రైస్ కార్డ్స్ కోసం అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రైస్ కార్డ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము ఒక డిజిటలైజేషన్ కార్డు మీకు ఆగస్టు 15 తర్వాత ప్రొవైడ్ చేయకూడదని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఒక స్మార్ట్ కార్డ్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తాము రైస్ కార్డ్స్కి. అదేవిధంగా రేషన్ సబ్సిడీ గతంలో యాక్చువల్గా మనకి ఎండియూ వెహికల్స్ ద్వారా మనం రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మా డిపార్ట్మెంట్ తరఫున, సివిల్ సప్లైస్ తరఫున. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో కొంతమంది 65 ఏజ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ సో 25th తేదీ నుంచే యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ లిస్ట్ అనేది మనకు పై నుంచి కమ్యూనికేట్ అయ్యింది. యాక్చువల్గా ఈపీఎస్ లాగానే ఒక్కొక్క డీలర్ పరిధిలో 65 years వాళ్ళు సో ఫిజికల్లీ టోటల్గా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఒక లిస్ట్ కమ్యూనికేట్ జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఎవరన్నా ఆ లిస్ట్లో కానీ కవర్ కాకపోతే వాళ్ళు కన్సర్న్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాకు 65 years ఏజ్ ఉంది, సో మాకు ఎవరు లేరని చెప్తే వాళ్ళని కూడా మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కన్సల్ట్ చేసి 25th నుంచి 1వ తేదీ వరకు ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పింది గవర్నమెంట్. సో దీని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. సో అదేవిధంగా అన్నదాత సుఖీభావ యాక్చువల్గా చాలా మందికి మనకి రీసర్వే జరిగిన గ్రామాలలో సో జాయింట్ ఎన్పిఎల్స్ ఉండడం వలన చాలా మందికి అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తించకుండా పోయింది. సో అందుకు గౌరవ కలెక్టర్ మన రాజకుమారి గడియ గారు మా డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అన్నదాత సుఖీభావ ఒకవేళ జాయింట్ ఎన్పిఎం మేము వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మేము సబ్మిట్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ సమయం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఒక సర్టిఫికేట్ లాంటిది ఇష్యూ చేయండి. ఆ సర్టిఫికేట్ పే చేసుకొని వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా వాళ్ళ పథకం కోరుకోకుండా జరుగుతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం అన్నదాత సుఖీభావ కింద దాదాపు ఒక 200 మందికి మనకు జ్ఞాపకం మనం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తల్లికి వందనం. సో తల్లికి వందనం కూడా అంతే. యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళు విద్యార్థులు వీళ్ళకు పర్లేదు, సో వాళ్ళకు కూడా మనము జ్ఞాపకం ఇచ్చినాం సర్టిఫికేట్స్. సో మనకి ఈ అన్నదాత సుఖీభావ కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా రిమార్క్స్ ఉండేవి మాకు ఖచ్చితంగా లాయర్కి వచ్చినాయి. ఆ రిమార్క్స్ ఉండేవి మేము ఎంఈఓ గారు వెరిఫై చేసి దాదాపు ఒక 130 మెంబర్స్కి మేము మళ్ళీ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకి ఎవరైనా ఈ తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ కానీ కేవలం మా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న కరెక్షన్స్ వల్ల వాళ్ళకి తక్కువ వర్తించకపోతే గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే వాళ్ళకి మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఆ పథకానికి అనుకూలమైన అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నాను మూలంగా. అదేవిధంగా జాయింట్ ఎన్పిఎంస్ ఈ రీసర్వే జరిగిన గ్రామాలలో కొన్ని చోట్ల సమస్యలు ఉన్న చోట్ల జాయింట్ ఎన్పిఎంస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులు ఆధార్ సందర్భంలో మనం జాయింట్ ఎన్పిఎంస్ పెట్టడం జరిగింది. సో జాయింట్ ఎన్పిఎంస్ ఇంతకుముందు స్ప్లిట్టింగ్ చేయడానికి ఛార్జెస్ ఎక్కువగా ఉంది. సో అందువల్ల కొంతమంది అప్లై చేసుకోలేకపోయారు చాలా మంది రైతుల ఉద్దేశంతో గవర్నమెంట్ రీసెంట్గా మనకి జియో ఇచ్చింది. ఆ జియో ప్రకారంగా ఎవరైతే ఇంతవరకు 1 time ఫీ ఎగ్జెంప్షన్ ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి సో ఫీ ఎగ్జెంప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగా మనం డిసెంబర్ వరకు, ఈ సంవత్సరం డిసెంబర్ వరకు
మనం 1/3 ఎగ్జామ్షన్ కింద ఉచితంగా జాయింట్ ఎన్పిఎంస్ మనం సబ్ డివిజన్ చేసే రైతులకు అందిస్తామని తెలియజేస్తున్నాము. సో అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ ఈ ప్రీకోల్ ల్యాండ్స్కి సంబంధించి చాలా మంది రైతులు ఇనామ్ ల్యాండ్స్ ఉండడం వలన ఇనామ్ పెయిన్ ప్రీకోల్ అవ్వడం వలన అసైన్మెంట్ పెయిన్ ప్రీకోల్ అవ్వడం వలన వారికి రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా మనకి పట్టా పొందడంలో కానీ కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడం జరిగింది. సో వీటికి సంబంధించి గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక కమిటీలు ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ ద్వారా రానున్న 2 నెలల్లో దీనికి సరైన పరిష్కారం చూపిస్తామని తెలియజేయడం జరిగింది. దీనిని సో రైతులు అందరూ మండల ఆఫీసర్స్ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. అట్లే రీసర్వే రీసర్వే భాగంగా మనం కర్మగామ గ్రామం మనం పైలట్ తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మనము నేపథ్యం చేస్తూ ఉన్నాము. గతంలో ఏవైతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మనకి జాయింట్ ఎన్పిఎంసీ కానీ మెయిన్గా ఇనామ్ ల్యాండ్స్ యాక్చువల్గా మనకి గవర్నమెంట్ ఉన్న ప్రకారం ఏం చెప్తారంటే ఆర్ఎస్ఆర్లో ఇనామ్ ల్యాండ్ ఉంటే ప్రజలుగా రీసర్వే డేటా ఎంట్రీ చేసే సందర్భంలో ఇనామ్ ల్యాండ్స్ పెట్టమని చెప్పారు. కానీ ఆ ఇనామ్ ల్యాండ్స్ ఏవైతే మనకి రీసర్వేలో మీకు వచ్చినాయో వాటిని మళ్ళీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, గతంలోనే ఇనామ్స్ అవాల్సిన అయిపోయాయి కదా, ఈ ఇనామ్ ల్యాండ్స్ పెట్టడం వల్ల చాలా మంది రైతులకు సో రిజిస్ట్రేషన్ పెట్టిన సందర్భంలో లేకపోతే రైతులు ఎవరన్నా కొనుక్కోవాలనుకున్న సందర్భంలో ఇనామ్ ఉండడం వల్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. సో ఈ పరిస్థితిని మనం ఓవర్కమ్ చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చింది. సో ఇనామ్ నుంచి మళ్ళీ పట్టాయి మార్చింది. సో ఇది ఫస్ట్ ఇనామ్ మార్చి మళ్ళీ పట్టాయి మార్చి ఇది కొంచెం పని ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా కర్మకారం ఏదైతే జరుగుతుందో చాలా వరకు ఇనామ్ ల్యాండ్స్ అంటే ఈ ఉమ్మడి మంగళి చాకలి కొట్టేది కాకుండా జనరల్ సర్వీస్ ఇనామ్స్ ఏవైతే ఉన్నామో వాటిని పట్టాగా మార్చదని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఈసారి ఎక్కువ రైతులకు ఇబ్బంది లేకుండా మేము ఓవర్కమ్ చేస్తాం మా డిపార్ట్మెంట్ తరఫున. ఆ మంగళి చాకలి ఉండడానికి కొంచెం టైం తీసుకుంటాము. అవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో ఆ ఇనామ్స్ ఈసారి ఎక్కువ రాకుండా ఇంకా నెక్స్ట్ టైం రీసర్వే జరిగే గ్రామాలైనటువంటి ఈనాబాద్లో కానీ బండారపూర్లో కానీ మనకి జీసీపాలెంలో కానీ ఇక్కడ మోస్ట్లీ మనం ప్రాబ్లమ్స్ తగ్గించి మేము రైతులకు న్యాయం చేస్తాము. అదేవిధంగా CCRC కార్డ్స్ యాక్చువల్గా మన మండలానికి గొడవగా దాదాపు 1150 టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు దాదాపు ఇప్పటి వరకు ఒక 150 వరకు కవర్ చేసాము. సో ముఖ్యంగా దీనిలో తెలియజేయడం ఏం జరిగిందంటే రైతులకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారికి పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పటికీ కొంతవరకు తన కౌలుదారు ఎవరైతే ఉన్నారో వారికి CCRC కార్డు ప్రొవైడ్ చేయడం వల్ల అది యొక్క యాజమాన్యం తప్పకు ఏదైనా ఇబ్బంది వస్తుందని చెప్పేసి చాలా మంది ఒక అపోహగా ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన అధికారులు కానీ మన సర్పంచులు కానీ మీకు తెలిసిన రైతులు ఎవరైతే భూ యజమానులు నుండి కౌలుకి ఇచ్చుకుంటారో తప్పనిసరిగా వాళ్ళకు కౌలు కార్డు అందించగా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా వరకు చూసింటారు ఏదైనా పంట నష్టం జరిగిన సందర్భంలో కానీ ఏదైనా రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కానీ ఆ వ్యక్తి ఓనర్ అయితే పర్వాలేదు, అతని పేరు మీదనే అడగ ఉంటుంది. సో అతని పేరు మీదనే ఇంకా పేరు మీద అన్నీ ఉంటాయి. ఒకవేళ కౌలు రైతు అనే సందర్భంలో మేము ఖచ్చితంగా CCRC కార్డ్స్ అడుగుతాం మమ్మల్ని. సో CCRC కార్డు తీసుకున్నారా లేదా రైతు అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్గా మేము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అందుకు నేను చెప్పేది సభాముఖంగా ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు మీరు ఎవరికైతే కౌలుకి ఇచ్చుకుంటారో వాళ్ళకందరినీ సహకరించి CCRC కార్డ్స్ పొందే విధంగా చర్యలు తీసుకోవాలి. సో అప్పుడు మన మండలం యొక్క టార్గెట్ అనేది మేము అచీవ్ కావడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ అన్నమాట. సో మనకి ఎవరైతే గవర్నమెంట్ ద్వారా వాటర్ ఉపయోగించుకుంటున్నారో రైతులు వాళ్ళకందరికీ వాటర్ ట్యాక్స్ జనరేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన మండలం యొక్క టార్గెట్ దాదాపుగా మనకి సర్వే నెంబర్ బేస్డ్ 3 కోట్ల రూపాయల వరకు ఉంది. అదేవిధంగా LPM బేస్డ్ 1.5 కోట్ల వరకు ఉంది. అంటే దాదాపు 5 కోట్ల వరకు మనం వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. మన మండలం యొక్క టార్గెట్ ఇప్పటి వరకు మనం దాదాపు వచ్చేసి 30 లక్షల వాటర్ ట్యాక్స్ మనం కలెక్ట్ చేస్తాం అన్ని గ్రామాలు కలిపి. ఇంకా దీనివల్ల రైతులు ఎక్కువ చైతన్యం జరగాలి. సో ఎక్కువ మంది వాటర్ ట్యాక్స్ కట్టి మనకి యాక్చువల్గా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఈ భూమి చూస్తూ వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేయడంతోనే స్టార్ట్ అయింది. సో కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని చర్యల వలన మధ్యలో మనం వాటర్ ట్యాక్స్ కానీ భూమి చూస్తూ కానీ పూర్తిగా తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ లాస్ట్ 5 years వరకు ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. సో ఇందులో భాగంగా అందరూ రైతులు ఒకవేళ ఇక్కడ మండల ఆఫీసర్స్ కానీ సర్పంచులు కానీ ఎవరైనా వాళ్ళ కులాలని ఇప్పటికీ వాటర్ ట్యాక్స్ కట్టకపోయి ఉంటే దయచేసి మీరు సచివాలయంలో డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఖాతా నెంబర్ చెప్తే చాలు. మీ ఖాతా నెంబర్ పైన నిర్ణయంలో మీ పొలానికి సంబంధించి అది దయచేసి ఇమీడియట్గా చెల్లించవలసిందిగా నేను సభాముఖంగా కోరుతున్నాను. అదేవిధంగా
మనకి ఇప్పుడు రైనీ సీజన్ జరుగుతూ ఉంది. మన పల్లాపూర్ మండలంలో అక్కడక్కడ ఇంకా కొన్ని మడ్ హౌసెస్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా ఇప్పటికీ ఇంకా ఈ మడ్ హౌసెస్ ఎవరైనా నివాసం ఉంటే కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే దయచేసి పంచాయతీ సెక్రటరీలు కానీ మండల ఆఫీసర్స్ కానీ ఎవరైనా మీరు ఫీల్డ్ విజిట్ పోయినప్పుడు దయచేసి వాళ్ళకి తెలియపరచవలసిందిగా మేము కోరుతున్నాము. ఒకవేళ ఈ రైనీ సీజన్లో ఏదైనా అధిక వర్షాలకు మనకు ప్రభావితమైనప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదనేది మా యొక్క ఉద్దేశం. అదే చెప్పారు. సో దీన్ని మనం ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళి మన హౌసెస్లో కూడా ఈ కొంత రైజింగ్ సీజన్ వరకు సో ఏదైనా వాళ్ళ బంధువులు ఇంట్లో ఉండవలసిందిగా నివాసం తెలియజేస్తున్నాము. అదేవిధంగా P4 ప్రోగ్రామ్, ఈ P4 ప్రోగ్రామ్ అనేది మనము ఎంపీడీ ఆఫీసర్ నుంచి ఎంఆర్ ఆఫీసర్ నుంచి ఇతర మండలాధికారులు అందరూ సంయుక్తంగా చేపట్టినటువంటి P4 ప్రోగ్రాంలో భాగంగా కొంతమంది ప్రజానాయకులు మన మండలంలో కొన్ని కుటుంబాలకు దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా తహసీల్దార్ మేడం గారు చెంచుగూడెంలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు అయితే మన మండలంలో యాక్చువల్గా మన జిల్లాలో ఎక్కడ తీసుకోలేదు మేడం గారి దత్తత గ్రామాన్ని, అది మన మండలంలో చెంచుగూడెం నారాయణ కూడా దత్తత తీసుకోవడము మన మండలం సంతోషించే విషయము. అందరూ మండల ఆఫీసర్స్ కూడా. సో మన P4 ప్రోగ్రాము మన మండలం ఎక్కువ ప్రోగ్రెస్ జరిగితే దయచేసి ప్రతి మండల ఆఫీసర్స్ అట్లీస్ట్ ఒక కుటుంబాన్ని మీరు దత్తత తీసుకొని కుటుంబాలను తీసుకొని అదేవిధంగా సర్పంచులు మరియు గ్రామ నాయకులుగా మనకి జనరల్గా P4 ప్రోగ్రామ్ అంటే మన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ చాలా మంది పొరపాటు విషయం ఏంటంటే P4 ప్రోగ్రామ్ అంటే మనం ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళకి కేవలం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకోవాలని ఒక చిన్న అపోహం మాత్రమే. సో వారికి అది కాకుండా మోరల్ సపోర్ట్ కానీ ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ జనరల్గా చాలా మందికి తెలియదు. ఏం చదవాలి, ఏం జాబ్ తెచ్చుకోవాలనేది చాలా మందికి తెలియదు. మనలో ఉన్న చాలా మంది మండల ఆఫీసర్స్ ఉన్నత విద్యార్థులు వారికి తెలియజేసి ఆ విధంగా మోరల్ సపోర్ట్ కానీ ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ ఒకవేళ అన్నింటికి దేవుడు అనుకూలంగా ఇచ్చినారంటే ఫైనాన్షియల్ సపోర్ట్గా మనం ఇవ్వచ్చు. వాళ్ళకి P4 ప్రోగ్రాంలో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అనుకుంటాము. సో నెక్స్ట్ పొజిషన్ సర్టిఫికేట్స్. యాక్చువల్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ మేము కామన్గా చేసేది ఈ PMJJY పథకంలో భాగంగా మనకి చాలా మంది ఇందాక సార్గా చెప్పినట్టు ఈ హౌసింగ్ వాళ్ళు డిస్ట్రెస్ సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళు వచ్చేసి వారి యొక్క డాక్యుమెంట్స్ పెట్టి అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసిన తర్వాత మళ్ళీ మా యొక్క రాయింగ్ వస్తాయి. రాయింగ్ వచ్చిన తర్వాత మనకి ఇన్కమ్ సర్టిఫికేట్స్ వచ్చేసి గ్యాస్ సర్టిఫికేట్స్ అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవి మేము సర్టిఫై చేసి ఇస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ స్కీమ్కి అర్హులు అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు SC, ST, BC ఏదైతే స్కీమ్ వర్తిస్తుందో వాళ్ళందరూ ముందుగానే ఇన్కమ్ సర్టిఫికేట్స్ గ్యాస్ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే అది ఇంకా మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా వాళ్ళ లాగిన్లో 500 to 600 అప్లికేషన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. అంతమంది ఎవరు ఇన్కమ్కు క్యాష్కి అప్లై చేసుకోవడానికి మళ్ళీ మేము వాళ్ళని పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి డిజిటల్ అసిస్టెంట్ ఎవరైనా కానీ ఉంటే పంచాయతీ సెక్రటరీలు వాళ్ళకి మీరు అప్లై చేసుకునేటప్పుడే మేము మీకు ఈ స్కీమ్ అప్లై కావాలంటే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. దయచేసి వాటిని కూడా తీసుకొచ్చుకొని అప్లై చేసుకుంటే నెక్స్ట్ మేము వెరిఫై చేయాల్సింది కేవలం పొజిషన్ సర్టిఫికేట్ మాత్రమే. అది తొందరగా అయిపోతుంది మా డిపార్ట్మెంట్లో. సో ఆ విధంగా పొజిషన్ సర్టిఫికేట్స్ మనం దాదాపుగా 450 వరకు ఇవ్వడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో ఆ స్కీమ్ వాళ్ళకి వర్తించినప్పుడు ఇతర వారికి వాళ్ళకి నిధులు కేటాయించబడతాయని తెలియజేసుకుంటున్నాను. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి సో ఎంపీ గారికి మరియు అందరి మండల ఆఫీసర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ